ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా యుద్ధం, దేశంపై దాని ప్రభావం నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక మీటింగ్ నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6:30 ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. 2 రోజుల క్రితం త్రివిధ దళాధిపతులతో కేంద్రం సమావేశం నిర్వహించడం, నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడంతో రేపు సీఎంలతో ప్రధాని సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సమీక్షించేందుకు రేపు సాయంత్రం 6:30 అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చే ప్రణాళికలపై చర్చించనున్నారు. అత్యవసర సమయాల్లో రాష్ట్ర సిద్ధత, భద్రతా చర్యలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం పైన కూడా దృష్టి సారించనున్నారు. భారతీయుల సంక్షేమం కోసము కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుందనేది కూడా ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్లో చర్చ జరుగుతోంది. అయితే మరోవైపు పార్లమెంట్ లో అటు రాజ్యసభలో ప్రత్యేకంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు బట్టి భారతదేశము మరోసారి కరోనా తర్వాత 2019-20 పరిస్థితులు మరోసారి పునరావృతం అవుతాయా, ఇండియా కూడా లాక్డౌన్ లోకి వెళ్ళబోతుందా అన్నట్టు చందన కూడా, అంటే అన్ని రాష్ట్రాలు అలాగే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అన్న సందేశంతో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఉటంకిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడడం కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తలు ఇండియా పైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో ఒక కృత్రిమ అంటే ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో కూడా చెల్లమణి అవుతున్న విషయం తెలిసిందే. వంట గ్యాస్, ఎల్పిజి కొరత ఏర్పడి కూడా కొద్ది మేరకు అంటే కొంతమంది ప్రత్యేకంగా మనం చూసాం ఉత్తరప్రదేశ్ లోని సమాజ్వాదీ పార్టీకి చెందిన లీడర్ ఇంట్లో కూడా దాదాపు 100ల సంఖ్యలో కూడా సిలిండర్లు, ఎల్పిజి సిలిండర్ దొరికిన విషయం తెలిసిందే. కొంతమంది కావాలని ఇట్లాంటి బ్లాక్ చేసి ప్రభుత్వాలను బ్లేమ్ చేయాలని చూస్తున్నట్లు కూడా సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లు కూడా వెలువెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఎల్పిజి కొరత ఏర్పడి హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి కూడా నెలకొని ఉంది. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తాజాగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో వాహనదారులు కూడా మనం చూసాము. మొన్న సాయంత్రము, నిన్న అలాగే ఇవాళ కూడా పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధము ఒక రకంగా అంటే డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా కూడా భారతదేశాన్ని కొంతమేరకు ఇబ్బందులు కూడా గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా సమయంలో మాదిరిగా మళ్ళీ లాక్డౌన్ లో పెడతారా అనేది కూడా ఒక ఉపచరితంగా, ఒక స్పెక్యులేటివ్ గా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం లేదని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. కానీ ప్రజల్లో భయాందోళనలు తగ్గడం లేదు. ఇలాంటి సమయాల్లో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితిని నిశ్చింతంగా గమనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశం ఇచ్చింది. అయితే బుధవారం నిన్న కూడా ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూడా కీలకమైన సమావేశం జరిగింది. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో ప్రభుత్వం, విపక్షాల మధ్య పలు ముఖ్యమైన అంశాలపైన బహిరంగంగా చర్చ జరిగింది. అయితే ఈ సమావేశాల్లో కూడా భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, శాంతిని కోరుకుంటుందని ప్రధాని మోదీ కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే దేశంలో ఇంధన నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని ప్రభుత్వం అన్ని పార్టీలకు కూడా భరోసా ఇచ్చింది. ఎల్పిజి పెట్రోలియం కోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు చేశామని, పలు దేశాలతో చర్చలు కూడా జరుగుతున్నామని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీంట్లో అంటే అన్ని విషయాలు కూడా చర్చించవచ్చు. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ లో ఈ క్రైసిస్ ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న ఈ యుద్ధము ఇప్పట్లో కూడా సమస్యలా లేదు. డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా 5 రోజుల పాటు యుద్ధాన్ని ఆపుతున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను టంకిస్తూ అమెరికా చేస్తుంది, ఇజ్రాయెల్ చేసే పని ఇజ్రాయెల్ చేస్తుంది, ఇజ్రాయెల్ యుద్ధం ఆపదు అన్న చందన కూడా బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇది
అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ప్రారంభానికి ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన దాడి చేసింది. ఈ నేపథ్యంలో పలు సోషల్ మీడియా వేదికగా కూడా పలు వార్తలు కూడా ప్రచారంలో జోరుగా కొనసాగుతున్నాయి. భారతదేశ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక నివేదిక ఇచ్చిందని, దేశం మొత్తం హై అలర్ట్ లో ఉండాలనేది కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఈ మేరకే ఈ విషయాన్ని కూడా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా చర్చించనున్నారు. సో దానికి రాష్ట్రాలకు కూడా అంటే ఫుల్ ప్రిపేర్డ్నెస్, ఒకవేళ ఈ ఎల్పిజి క్రూడ్ ఆయిల్ అంటే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ కూడా ఒకవేళ హార్మోజ్ జలసంధిని మూసేస్తే నెక్స్ట్ ఏంటి, భారతదేశం ఎలా ప్రిపేర్డ్ అయి ఉండాలి అనే విషయాలపైన కూడా ప్రధాని నరేంద్ర మోదీ రేపు చర్చించనున్నారు. సో ప్రత్యేకంగా అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు కూడా ప్రత్యేకంగా చర్చించే అంశాలు కూడా అత్యవసర సమయాల్లో రాష్ట్రాల సిద్ధత, భద్రత చర్యలు, అలాగే దాంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం పైన కూడా దృష్టి సారించే విధంగా కూడా ఈ కాన్ఫరెన్స్ కూడా ఉండబోతుందనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శ్రీచరణ్, అంటే రీసెంట్ గా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేస్తారు, అంటే సీఎం లో మీటింగ్ తర్వాత కూడా ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఖచ్చితంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కాకుండా భారతదేశ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అయితే రక్షణ శాఖ మంత్రి నుంచి వస్తుందా, కేంద్ర హోంశాఖ నుండి వస్తుందా, మొత్తానికి అయితే కేంద్ర ప్రభుత్వం నుండి అయితే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే చీఫ్ సెక్రటరీలకి, డీజీపీలకి కూడా ప్రత్యేకంగా కూడా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు రాష్ట్రాలకి జారీ చేస్తుందో అవే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి కాకుండా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల నుండి కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది అనేది కూడా అందరూ ఒక చర్చ అయితే నడుస్తోంది. థ్యాంక్ యూ శ్రీచరణ్.